ఆరోగ్యకరమైన అలవాట్లు అనంటే మనం పొద్దున్నే లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నాము అంటే ఆహారం పట్ల మన బిహేవియర్ అది పక్కన పెడదాము. మనం పెరిగిన వాతావరణం బట్టి మన బిహేవియర్ ఉంటుందా, లేకపోతే మనం గీసుకున్న బార్డర్స్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది, అది తర్వాత విషయం. బట్ ఆహార పట్ల కనుక చూస్తే ఏ విధమైన అలవాట్లు ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి. పొద్దున్నే లేచిన వెంటనే ఏం తింటున్నారు, డైరెక్ట్గా మనకు కావాల్సిన ఈ జంక్ ఫుడ్ తింటున్నారా, లేకపోతే నిన్న దాచిపెట్టుకున్న ఏమైనా బిర్యానీ తింటున్నారా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. పొద్దున్నే లేచిన వెంటనే ఏం చేస్తారు, ఏ టైంకి లేస్తున్నారు. సో ముఖ్యంగా సమయపాలన అనేది ఇంపార్టెంట్. సమయపాలన అనేది చాలా ముఖ్యమైనది. సమయపాలన సరిగా లేకపోతేనే జంక్ ఫుడ్కి వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చాలా బిజీ ఉన్నాము, రోజంతా ఏదేదో పని చేసుకున్నాము, లేదా ఆటలు ఆడుకున్నారు పిల్లలైతే, బాగా చదువుకొని వచ్చారు, వాళ్ళకి టైం లేదు, వెంటనే తినాలి లేదా వెంటనే చెయ్యాలి ఇంట్లో. సో టైం లేదు కనుక ఆర్డర్ ఇచ్చి ఆ ఫుడ్ తెచ్చుకుందాం. ఆబ్వియస్లీ బయట ఆర్డర్ ఇచ్చినవి జంక్ ఫుడ్ అయి ఉంటుంది. సో సమయం అనేది చాలా ఫుడ్కి కేటాయించాల్సిన అవసరం ఉన్నది. మార్నింగ్ లేచిన వెంటనే ఇది తినాలి లేదా ఇది వండుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ చేయాలంటే ఇప్పుడు అవ్వదు కదా. ఆ ఇడ్లీ కూడా హెల్దీ ఇడ్లీ, రాగి పిండి ఇడ్లీ, రాగులు కలుపుతా, సజ్జలు కలుపుతారా, జొన్నలు కలుపుతా, అది మన ఇష్టం. ప్లెయిన్ ఇడ్లీయా, సంవాట్ చేసినప్పుడు ముందు రోజు మనం నానబెట్టుకోవాలి. సో అది సమయపాలన కోసము మనం తయారు చేసేది ఒక ఆలోచన, ప్లానింగ్ ఉండాలన్నమాట. ముఖ్యంగా ప్లానింగ్ ఉండాలి మనం హెల్దీ ఫుడ్ తినడానికి. ఇంకొకటి, ఏ సమయంలో తింటున్నాం అనేది ముఖ్యమైనది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసి మనం మధ్యాహ్నం తిని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి 3:30-4కి లంచ్ రైస్ అవన్నీ తిన్నాం అనుకోండి, రాంగ్ డైట్ అయిపోతుంది. మన బాడీ అలాగా అడాప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎప్పుడు ఏం వెళ్తుందో జంక్ లోపలికి, ఇది జంక్ లాగానే అయిపోతుంది. నార్మల్ ఫుడ్ తిన్నప్పటికీ మన బాడీ తీసుకొని ఇంకా అవి యాసిడ్స్ రిలీజ్ చేసి డైజెషన్ టైమింగ్స్ అవన్నీ సెట్ చేసుకోవడానికి జంబుల్ అయిపోతుంది అన్నమాట మన బాడీ. సో ఒక టైం కేటాయించాలి. ఓకే, ఈ టైంకి మనం ఇది తినాలి, ఈ టైంకి ఇది తినాలి. సో ఏం తినాలి, మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్, బ్రెయిన్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏంటి, ప్రోటీన్ ఎక్కువగా తినండి. ఇంకా కావాల్సిన ఏంటి, షుగర్ ఎక్కువ కావాలి కదా అని చెప్పేసి ఫుడ్స్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆ పించ్ ఆఫ్ షుగర్ కూడా సరిపోతుంది బ్రెయిన్కి ఫస్ట్ మార్నింగ్స్. సో మీకు నార్మల్ సీరియల్స్ అంటే నార్మల్ ధాన్యాలది ఏమైనా తిన్నా సరే, ఏమైనా నార్మల్ మన సౌత్ ఇండియన్ డిషెస్ లైక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఇడ్లీ, దోశ అలాంటివి కూడా మనకి అందులో కూడా షుగర్స్ ఉంటాయి. షుగర్ అంటే ఓన్లీ పంచదార అని కాదు, కానీ ధాన్యాల్లో వచ్చే షుగర్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది బ్రెయిన్. అలా మీరు మన ఏమైతే ఉన్నాయో ట్రెడిషనల్గా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ మార్నింగ్స్, ఆఫ్టర్నూన్ వచ్చి కొంచెం మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే సలాడ్లు మనం చాలా తక్కువ తింటాం. ఆ విధంగా తక్కువ తినటం వల్ల మలబద్ధకం అనేది ఎక్కువైపోతుంది. అదే సమయంలో ఆ సలాడ్స్ బదులు మనం రైస్ ఒక 2-3 గుప్పుళ్ళు ఎక్కువ తినేస్తున్నాం. సో దానివల్ల ఊబకాయము లేకపోతే శరీరంలో ప్రాబ్లమ్స్ అలా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అదే ప్రకారంగా సేమ్ రొటీన్ ఫుడ్ ఉండడం వల్ల పోషకాలు అనేవి అందట్లేదు మనకి. సో కూరగాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి, అన్నం కొంచెం తగ్గించండి, కూరగాయలు ఎక్కువ పెంచుకోండి. సో ఇవి మంచి అలవాటు అన్నమాట.